అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరపడానికి సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఇక్కడ ఈవో రాత్రి పగలు అనుకుండా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా తను స్వయంగా చూస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గతంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏదైతే ఉందో బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే మొత్తానికైతే మనతో పాటు ఈవో గారు ఉన్నారు. ఏంటి ఆ పరిస్థితులు ఏంటి, ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఈవో గారు ఏంటి సార్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఎన్నడూ లేని విధంగా ప్రముఖంగా నిర్వహించడానికి మీరు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది, ఏం చెప్తారు? ఓం నమో నరసింహాయ. నిన్నటి రోజు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 15 రోజుల పాటు 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరపాలని నిర్ణయించాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఇద్దరు వచ్చి శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ కందికొండ ప్రసాద్ గారు అనుదినము ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని చెప్పేసి ప్రతిక్షణం పరితపిస్తూ అన్ని సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తూ అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సౌజన్యంతో వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. రేపటి రోజు నుంచి ఇంకా వైభవంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా వారికి స్వామివారి దర్శనం కలిగే విధంగా, అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి తాగునీటి సౌకర్యం కానీ, అలాగే ఉచిత ప్రసాద వితరణ, మధ్యాహ్నం భోజనము, స్వామివారి ప్రసాదము, అలాగే రాత్రిపూట కూడా స్పెషల్గా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఎటువంటి అసౌకర్యం జరగకుండా మంచినీటి వసతి కూడా కల్పించడం జరిగింది. భక్తులు కర్ణాటక నుంచి అక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోబోతున్నాం. ఆ విధంగా అన్ని చర్యలు ఈ పాటికి దాదాపు పూర్తయిపోయినాయి. అదేవిధంగా 14వ తారీఖు కదిరి పౌర్ణమి జరగబోతూ ఉంది. ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అన్ని కార్యక్రమాలు కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా 20వ తారీఖు శ్రీ స్వామివారి రథోత్సవం కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగాలని ఈసారి నిర్ణయించాము. అందుకు సంబంధించి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సరే, ఎస్పెషల్లీ ఈ సంవత్సరం సెట్టింగులతో కళ్యాణోత్సవం ప్రముఖంగా నిర్వహించడానికి బయట నుంచి కూడా వ్యక్తులను కూడా పిలిపించి ప్రత్యేకంగా సెట్టింగ్స్ ఏర్పాటు చేయడం, ఇటువంటివన్నీ ప్రత్యేకమని చెప్తున్నారు, ఏం చెప్తారు సార్? ఈసారి గౌరవ శాసనసభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఈసారి సంకల్పాన్ని చేపట్టి ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని జరిపించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా ముందుకు పోతూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శ్రీ నారా లోకేష్ గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వస్తూ ఉన్నారు. ఈరోజు వారు రావడం చాలా ఆనందదాయకం. ఈ యొక్క గుడి ప్రతిష్ట మరింత ఇనుమడింపజేసే పరిస్థితిలాగా ఉంది ఈరోజు గౌరవ మంత్రివర్యులు రావడం వల్ల. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారి చేతుల మీదుగా జరగాలని కోరుకుంటూ భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. మరొక విశేషం సార్, ఎస్పెషల్లీ రథోత్సవం రోజున దాదాపు 3 నుంచి 5 లక్షల మంది దాకా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటుంది? రథోత్సవానికి దూర ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందువల్ల వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే వారికి భోజనాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం మధ్యాహ్నం పూట 3 పూట్ల కూడా ఆహార సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు, అంబులెన్స్లు ఏర్పాటు చేయడం కానీ, ఫైర్ వాళ్ళ సహాయంతో ఫైర్ కూడా ఏర్పాటు చేయడం కానీ, ఫైర్ ఇంజన్ను. సో అన్ని శాఖల సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క రథోత్సవం గతం కంటే ఎక్కువగా భిన్నంగా అత్యంత వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. గతం కంటే కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క రథోత్సవాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకుని ఆ రోజు స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. సార్, గతంలో కోనేరు అందుబాటులో ఉండేది కాదు అంటున్నారు, ఇప్పుడు పనులన్నీ పూర్తయి అందుబాటులో ఉందా సార్? స్వామివారి యొక్క తీర్థవాది ముఖ్యంగా కోనేరులో జరుగుతుంది. గతంలో పోయిన సంవత్సరం కూడా తీర్థవాది పూర్తి కానప్పటికీ కూడా ఆ కోనేరులో జరిగే కార్యక్రమం వరకు నిర్వహించాము. ఇక రెండు నెలల్లో కోనేరు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తూ ఉంది. కానీ ఈ తీర్థవాది కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కోనేరును కూడా సమాయత్తం చేస్తూ ఉన్నాం.
మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈవో గారు చెప్తున్నటువంటి ఎన్నడూ లేని విధంగా ఈసారి అయితే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పేసి ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు ఉన్నాయని, అందులో ముఖ్యంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి నేపథ్యంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈవో చెప్తున్నటువంటి నేపథ్యంలో అందులో దాదాపు రథోత్సవం రోజున కూడా చాలా లక్షలాది మంది వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆహార సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈవో చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు RTV అనంతపురం.